హాయ్ అండి. వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్. ఇంతకు ముందైతే ఒక వీడియో పెట్టానండి. ఈ పెట్టుకోటే మోడల్ 1 అని పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని చూసి నేర్చుకోవచ్చు. అయితే ఇది ఒక 2, 3 మోడల్‌గా కుట్టుకోవచ్చు పెట్టుకోట్ అని చెప్పాను కదా! ఇది మోడల్ 2 అండి. అయితే అది బ్యాక్ హుక్స్ అనేది కట్ చేసి కటింగ్ ఎలా చేసుకోవాలో పెట్టాను. మీకు స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా! అలా ఆ ఫోటోలో ఉన్నట్టుగా పెట్టుకోట్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి వీడియో పెట్టానండి. ఈ విధంగా ఫ్రంట్ ప్రిన్స్ కట్ వచ్చింది. కింద షేప్ బెల్ట్ వచ్చింది కదా! ఇప్పుడు కటింగ్ చేసే పెట్టుకోట్ అయితే ఈ విధంగా రైట్ సైడ్ ఉన్న ఫోటోలో అలా ఉంటుందండి. ఇది మోడల్ 2 అండి. ఫ్రంట్ అనేది నేను స్టార్ నెక్ పెట్టలేదు, స్క్వేర్ నెక్ పెట్టాను. ఈ విధంగా ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు. ఇప్పుడు కటింగ్ చేసే వీడియో అయితే ఫ్రంట్ అనేది షేప్ బెల్ట్ రాదండి, పైనుంచి కింద దాకా ప్రిన్స్ కట్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇలా నేర్చుకోవాలని అయితే అనుకుంటారు కదా, వాళ్ళకు కూడా వీడియో వెళ్తుంది. చాలామంది వీడియో అయితే చూస్తున్నారండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే పెట్టికోట్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. సైజ్ బ్లౌజ్తోనే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కోరా పీసులు ఉంటాయి కదా, కోరా పీసులు 2 ఇలా జాయింట్గా వేసుకుని ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్ ఉండాలండి. ఈ విధంగా క్రింది సైడు స్ట్రైట్గా లేదు కదా, ఎక్కువ తక్కువగా ఉంది. ఇలా స్కేల్తో ఒక మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది క్రింది సైడు. ఈ పెట్టికోట్ కోసం అయితే మోడల్ 1 వీడియో చేసినప్పుడు చెప్పాను కదండి, మీటర్ పీస్ అయితే తీసుకోండి. ఇది బ్లౌజ్ పీస్ అండి. ఖచ్చితంగా మీరు బ్లౌజ్ పీస్ తీసుకుంటేనే పెట్టికోట్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. ఏదో తక్కువ క్వాలిటీ తీసుకుంటే పెట్టికోట్ అనేది మంచిగా ఉండదండి. ఇలా బ్లౌజ్ పీస్ తీసుకుని ఫ్రంట్ సైడ్ కూడా డబుల్ లేయర్స్ వేసి స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బయట కొనే పెట్టికోట్ల కంటే ఇది చాలా బాగుంటుందండి. నేనైతే 100% చెప్పగలను. ఎందుకంటే చాలామంది కస్టమర్స్కి ఇవి స్టిచ్చింగ్ చేసి అయితే ఇస్తాను నేను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకొని నడుము లూజ్ మొత్తం కొలుచుకోండి. ఈ నడుము లూజ్ అనేది 32 ఇంచులు వచ్చిందండి. ఈ విధంగా 32 ఇంచులు వచ్చింది. కాజా పట్టిని కొలుచుకోకుండా ఓన్లీ వేస్ట్ లూజ్ మొత్తాన్ని కొలుచుకుంటే వేస్ట్ లూజు 32 ఇంచులు వచ్చింది. 32ని 4 భాగాలుగా చేయాలి. ఇలా 4 భాగాలుగా చేస్తే 8 ఇంచులు వస్తుంది. కానీ ఇలా మీరు 4 భాగాలు చేసుకోవడం రాదు అంటే టేప్తోనే ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను. టేప్ని ఈ విధంగా 32 ఇంచుల దగ్గరికి డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే 16 ఇంచులు వస్తుందండి. ఈ 16ని మళ్ళీ టేపు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 16 దగ్గరికి టేప్ ఫోల్డింగ్ చేసుకుంటే ఇలా 8 ఇంచులు వస్తుంది. ఈ విధంగా వేస్ట్ లూజ్ అనేది 4 భాగాలుగా తీసుకోవచ్చు. అయితే వేస్ట్ లూజు 8 ఇంచులు వచ్చింది కదా, అదే 8 ఇంచుల్ని నడుము లూజ్ దగ్గరే పెట్టుకోవచ్చు. అయితే మీకు ఈజీగా ఉండాలి, సింపుల్గా అర్థం కావాలి అంటే ఇలా బ్లౌజు ఇలా ఓపెన్ చేసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇలా జాయింట్లు ఉన్నాయి కదా, ఈ విధంగా జాయింట్ దగ్గర కూడా పట్టుకుని మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా నడుము దగ్గర పెట్టుకొని మార్కింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ పాయింట్స్ దగ్గర. కానీ ఒక్కొక్కరు లూజ్ అయిందని టైట్ అయిందని ఒక కుట్టు వేయించుకుంటూ ఉంటారు కదా, వన్ సైడే వేయించుకుంటారు ఒక్కొక్కరు తెలియక. ఆ విధంగా వేయించుకున్నప్పుడు బ్లౌజ్ అనేది మనం మెజర్మెంట్స్ తీసుకోకుండా ఇలా డైరెక్ట్గా పెడితే ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే డైరెక్ట్గా మెజర్మెంట్స్ అనేది పెట్టుకుంటాం. కానీ ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్గానే ఉందండి, 8 ఇంచులే ఉంది. మీకు ఇదే విధంగా చూపిస్తాను. ఇలా బ్యాక్ సైడ్ నడుము దగ్గర జాయింట్ల దగ్గర పట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ డౌన్ ఉంది కదా, ఆ డౌన్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఒక పావించ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోండి. ఇది నెక్ డౌన్ అండి. బ్యాక్ నెక్కి నెక్ అనేది ఇలాగే కొలుచుకోవాలి. ఈ విధంగా వేస్ట్ లూజ్ దగ్గర ఎక్కడైతే మార్క్ చేసామో నడుము లూజ్ దగ్గర అక్కడి నుంచి ఒక పావించ్ వదులుకుని, ఇక్కడ నేను మార్కింగ్ చేసింది స్టిచ్చింగ్ పార్ట్ అండి, అది కుట్టు కనిపిస్తలేదని మార్కింగ్ చేశాను. అక్కడికి ఒక మార్క్ చేసుకొని కరెక్ట్గా కుట్టు దగ్గరికి పైన పావించుకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఖర్చు కోసం. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అయితే కొలుచుకుందాం. ఇలా షోల్డర్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేస్తాం కదా వేస్ట్ లూజ్ దగ్గర, అక్కడ కూడా పట్టుకుని ఈ విధంగా పావించు అయితే వదులుకొని షోల్డర్ దగ్గరికి కరెక్ట్గా మార్కింగ్ చేసుకుని షోల్డర్ ఖర్చు కోసం ఒక పావించ్ అయితే మార్క్ చేయండి. ఈ ఖర్చుల్ని ఎలా తీసుకుంటారు, ఈ ఖర్చులు ఎందుకు పెట్టుకోవాలి, ఇవన్నీ మీకు తెలియకపోతే నేను టైలరింగ్ 1 వీడియో చేశానండి. ఆ వీడియోలో చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. ఈ విధంగా వేస్ట్ లూజ్ అయితే 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులకి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం బ్యాక్ సైడు.
బ్లౌజ్కి అయితే 2 ఇంచెస్ దాకా ఖర్చు కోసం మార్క్ చేసుకుంటామండి. ఇది పెట్టికోట్ కాబట్టి 1.5 ఇంచ్ అనేది సరిపోతుంది. పెట్టికోట్కి ఖర్చు ఎక్కువ అవసరం లేదు. ఈ విధంగా మార్క్ చేసుకొని బ్లౌజ్ పొడవు అయితే 15 ఇంచులు వచ్చింది కదా, ఇంతకుముందు మార్క్ చేసుకున్నాం కదా మనం. అదే 15 ఇంచుల్ని ఖర్చు కోసం 1.5 ఇంచులు పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ లైన్ అనేది గీయండి. ఇప్పుడు చంక డౌన్ని మనం వేస్ట్ లూజ్ నుంచి కొలుచుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ పైనుంచి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. 6 ఇంచులు అయితే వచ్చిందండి. ఈ 6 ఇంచుల దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఇక్కడ ఎక్కడైతే లైన్ గీసామో అక్కడే చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగా ఈ విధంగా బ్లౌజ్ని ఇలా సెట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా సెట్ చేసుకుని ఇలా నెక్ డౌన్ ఎక్కడికైతే ఉందో అక్కడి నుంచి స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గరికి పట్టుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. 9 ఇంచులు వచ్చిందండి చెస్ట్ లూజు. ఈ 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఇలా వేస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాముగా 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసం అక్కడికి మార్కింగ్ చేసుకుని 1.5 ఇంచులకి ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసరికి ఇవి డ్రెస్ లోపల వేసుకునే పెట్టుకోట్స్ కాబట్టి 2.5 ఇంచులు అయితే పెట్టేసుకోవాలి. ఈ నెక్ వెడల్పు ఎక్కువగానే ఉండాలండి, ఎందుకంటే డ్రెస్ నెక్ దగ్గర మనకి పెట్టుకోట్ అనేది బయట కనిపించకూడదు కదా. అలా అని 32 ఇంచులు ఉందిగా వేస్ట్ లూజు, 2.5 ఇంచులు అనేది ఈ పెట్టుకోట్కి అయితే సరిపోతుంది. ఇలా 2.5 ఇంచులు పెట్టుకోట్కి నెక్ వెడల్పుకి మార్క్ చేసుకొని 2.5 ఇంచులు షోల్డర్కి మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్కి అయితే 3 ఇంచులు ఉంటుందండి షోల్డరు, కానీ నెక్ ఈ పెట్టుకోట్స్కి అనేది 3 ఇంచులు అవసరం లేదు. షోల్డర్ దగ్గర 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మొత్తం షోల్డర్ వరకు 5 ఇంచులు అయితే వచ్చింది కదా, సేమ్ 5 ఇంచులు ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకొని చంక డౌన్ కోసం స్ట్రైట్ లైన్ అనేది గీసుకోండి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసుకుని ఈ విధంగా చంక దగ్గర రౌండ్ గీసుకోవాలి కదా, దానికోసం ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకొని 1.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని చంక రౌండ్ని గీసుకోవాలి. ఈ విధంగా చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ డౌన్ కూడా కస్టమర్ డ్రెస్సు నెక్ ఎంత డీప్ అయితే వేసుకుంటారో అది కూడా చూసుకుని ఈ నెక్ డీప్ అనేది పెట్టుకోవాలి. డ్రెస్ నెక్ ఎంత ఉంటుందో 2 ఇంచెస్ కిందికే మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈ కస్టమర్కి అయితే 10 ఇంచులు వచ్చింది నెక్ డౌను, అదే 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. పైన 2.5 ఇంచులు మార్క్ చేసాంగా, అదే 2.5 కింద కూడా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ గీసుకోవాలి. కరువు స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్ చేసుకున్నాంగా, ఈ మార్కింగ్ లోపల రౌండ్ అనేది గీసుకొని నెక్కి రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత వేస్ట్ లూజ్ అయితే 8 ఇంచులు వచ్చింది కదా, ఈ 8లో సగం ఇలా టేప్ ఫోల్డింగ్ చేసుకుంటే 4 ఇంచులు వస్తుంది. ఇలా 8 ఇంచుల దగ్గర పెట్టుకొని ఈ 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లైన్గా ఒక లైన్ గీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని ఈ విధంగా అటు పావించు ఇటు పావించు వచ్చేలా డాట్స్కి మార్కింగ్ చేసుకోవాలి. అంతే అండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే బ్లౌజ్కి కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు పెట్టుకోటు ఇంత హైట్ అవసరం లేదు అనుకుంటే తగ్గించుకోవచ్చండి. నేను ఫ్రంట్ కటింగ్ చేసినప్పుడు అయితే చెప్తాను. ఈ విధంగా డాట్స్ ఎక్కడికైతే పెట్టుకున్నామో అక్కడికి ఒక కట్స్ ఇచ్చుకోండి. కట్స్ ఇచ్చుకుని చివరికి కత్తిరితో ఒక నాట్లా పెట్టుకుని ఈ విధంగా అటువైపు కూడా ఆపోజిట్ సైడ్ కూడా మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేయడానికి. ఇలా మార్కింగ్స్ కటింగ్ చేసినప్పుడే పెట్టేసుకుంటే మనం ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదే కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా, స్టిచ్చింగ్ పాయింట్స్లో ఇలా కట్స్ అనేవి ఇచ్చుకోవాలండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండాలి, ఎందుకంటే ఇది ఫ్రంట్ హుక్స్ పట్టి వస్తుంది కాబట్టి ఓపెన్స్ అనేవి మన సైడే ఉండాలి. ఇలా ఓపెన్స్ ఉన్న సైడు బ్యాక్ పార్ట్ని వేసుకుని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ లేయర్ కూడా రావాలి కదా ఫ్రంట్ పార్ట్కి. ఈ విధంగా క్లాత్ సరిపోతుందో లేదో అని అడ్జస్ట్ చేసుకొని మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది డబుల్ లేయర్ రావాలి. పక్కన ఇక్కడ క్రింద సైడ్ ప్లేస్ ఉంది కదా, అదైతే సరిపోతుందండి డబుల్ లేయర్ కోసం. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని పెట్టుకుని నెక్ వెడల్పు ఎంత తీసుకున్నామో షోల్డర్ ఎంత ఈ విధంగా మార్కింగ్ చేసుకుని చంక రౌండ్ అంతా మార్కింగ్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక లైన్ అయితే గీసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసిన తర్వాత చంక దగ్గర మనం క్రాస్ తీసుకోవడానికి ఇలా నాట్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. ఎక్కడైతే క్రాస్ తీసుకోవాలి అనేది ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఖర్చు దగ్గర పెట్టుకోటికి బ్యాక్ సైడ్ మనమైతే 1.5 ఇంచ్ పెట్టాను కదా, ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే చంక దగ్గర ఒక 1 ఇంచు, కింది సైడ్ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎక్కువే ఉండాలండి ఖర్చు, ఎందుకంటే ఇక్కడ ఫ్రిన్స్ కట్ కదా మనం కుట్టేది. ఈ ఫ్రిన్స్ కట్కి కటింగ్ చేసి జాయింట్ చేసుకుంటామండి, దానికోసం ఖర్చు అనేది అవసరం పడుతుంది. ఈ విధంగా క్రింద సైడ్ 1 ఇంచ్ అనేది ఎక్కువ మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా ఒక మార్క్ చేసుకుని ఇలా 1 ఇంచ్ అనేది ఎక్కువగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ అనేది ఫ్రిన్స్ కట్ పెడతాం కదా, చెస్ట్ మీదకి ఎక్కిపోకుండా ఉంటుంది. ఈ విధంగా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుని ఈ బ్యాక్ పార్ట్ని అయితే తీసేసుకోవాలి. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, బ్యాక్ పార్ట్ సైజుని అయితే తగ్గించుకోవచ్చండి. కస్టమర్ అయితే 15 ఇంచులే పెట్టేయమన్నారు, బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టమన్నారు. మీరైతే 14 ఇంచుల దాకా పెట్టుకోవచ్చు. పెట్టుకోటే కాబట్టి మీ ఇష్టం అండి, మీకు ఎంతైతే సరిపోతుందో అంతవరకు మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోండి. మీకు బ్లౌజు హైట్ అయితే తగ్గించుకుంటే ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి కూడా ఇంత గ్యాప్ అనేది రాదు, ఎక్కువ గ్యాప్ అనేది రాదు, కొంచెం చిన్నగా వస్తుంది. దీనికైతే పెద్దగానే వస్తుందండి హుక్స్ పట్టి కాజా పట్టి. మీకు మార్కింగ్ చేస్తే అర్థమవుతుంది, నేను చూపిస్తాను. చంక దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పైనుంచి ఒక పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఈ విధంగా పావు ఇంచ్ అనేది మార్క్ చేసుకుని చంకకి క్రాస్ తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేయాలి. ఈ సైజ్ బ్లౌజ్కి అయితే 6 ఇంచులు ఉందండి, కానీ పెట్టుకోటికి ఇలా సైజ్ బ్లౌజ్తో పని లేదు. డ్రెస్ నెక్ ఎంత అయితే వాడతారో దానికి చాలా కిందికే ఉండాలి పెట్టుకోట్ అనేది, పైకి కనిపిస్తే బాగోదు కదా. ఈ విధంగా మనం ఒక 7.5 ఇంచుల దాకా మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా 7.5 ఇంచుల దాకా మార్క్ చేసుకుని పైన 2.5 ఇంచులు పెట్టాం కదా నెక్ వెడల్పు, అదే 2.5 కింద కూడా మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. మోడల్ 1 పెట్టుకోట్లో రౌండ్ నెక్కే పెట్టానండి, కానీ దీనికి స్క్వేర్ నెక్ అనేది పెడుతున్నాను. మన ఇష్టం అండి, ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు, స్టార్ నెక్ పెట్టుకోవచ్చు, స్క్వేర్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఎలా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ని తీసుకోండి. సైజ్ బ్లౌజ్కి ఇవి డాట్స్ వచ్చినాయండి, ఫ్రిన్స్ కట్ ఏమి రాలేదు ఈ బ్లౌజ్కి అయితే. మనమైతే ఫ్రిన్స్ కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కింద సైడ్ డాట్ కనిపిస్తుంది కదా మీకు, ఈ డాట్ అనేది హుక్స్ పట్టికి ఎంత గ్యాప్లో వేసారు అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ చివరి భాగాన ఈ విధంగా పట్టుకుని హుక్స్ పట్టి దగ్గర కూడా ఈ విధంగా పట్టుకుని హుక్స్ పట్టికి పావించ్ అనేది ఖర్చు వదులుకొని ఈ డాట్ ఎక్కడ ఉందో చివరి భాగాన్ని ఎక్కడైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక పావించ్ అయితే వదులుకోండి హుక్స్ పట్టి కుట్టుకోవడానికి ఖర్చు కోసం. ఈ విధంగా డాట్ ఉంది కదా, ఈ డాట్ చివరి భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. అక్కడే మీకు చెస్ట్ పార్ట్ అనేది కొలుచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ పొడవును అయితే తీసుకుందాం. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకోండి. సైజ్ బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ దగ్గర జాయింట్ కనిపిస్తుంది కదా, జాయింట్ దగ్గరికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్కి డాట్స్ వేస్తాం కదా, క్రింద డాట్ దగ్గర పట్టుకుని ఇక్కడ మిడిల్ డాట్ ఉంది కదా, ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, ఈ కుట్టు దగ్గరికే మార్క్ చేసుకోవాలి. క్రింద సైడ్ అవసరం లేదండి, మిడిల్ చెస్టే మనకు కావాలి, అప్పర్ చెస్ట్ అనేది అవసరం లేదు, ఎందుకంటే ఇది ఫ్రిన్స్ కట్ కదా, క్రింద దాకా ఫ్రిన్స్ కట్టే వస్తుంది కాబట్టి. అదే బ్లౌజ్కి అయితే ఇలా మిడిల్ చెస్ట్ తీసుకుని అప్పర్ చెస్ట్ కూడా తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని క్రింద సైడు ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు అనేది మార్క్ చేసుకోండి. ఇలా 1 ఇంచు మార్క్ చేసుకుని మనకి బ్యాక్ పార్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడ వరకు స్ట్రైట్ లైన్లు అనేది గీసుకుని ఈ విధంగా లెఫ్ట్ సైడు స్ట్రైట్గానే ఉండాలి. రైట్ సైడు ఇక్కడ మార్కింగ్ ఏదైతే చేసుకున్నామో ఆ మార్క్ దాకా ఈ విధంగా షేప్లా వచ్చి ఇలా చంక దగ్గరికి క్రాస్లాగా వెళ్ళిపోవాలి. ఈ విధంగా క్రాస్ తీసుకోవాలండి. అంతేనండి, ఫ్రిన్స్ కట్ ఏమి కష్టమేమి ఉండదు. మనం డాట్స్ ఏదైతే పెట్టుకుంటామో ఆ డాట్స్ని కొంచెం షేప్గా డాట్ కింద నుంచి పైదాకా క్రాస్గా అనేది తీసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ నుంచి ఇలా కిందకి ఒక లైన్ గీసుకొని ఇక్కడ కటింగ్ చేసుకొని జాయిన్ చేసేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రా అనేది తీసుకున్నాము.
ఇప్పుడు డాట్స్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే గీసాం కదా, ఆ మార్కింగ్లోకి కలిపేసుకోవాలి ఈ లైన్ అనేది. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్ అనేది కలవకుండా ఉంటుంది. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసాం కదా, ఈ పీస్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్లోకి ఈ విధంగా లైన్స్ అనేవి కలుపుకోవాలి. ఒక చెస్ట్ దగ్గర డాట్స్ దగ్గర మాత్రమే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండాలి. ఈ విధంగా ఇలా కలిపేసుకొని ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కూడా బ్యాక్ పార్ట్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు ఇలా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా మనం మిడిల్ చెస్ట్ కొలుచుకున్నాం కదా, దాని తిన్నగా కానీ దానికంటే కొంచెం క్రిందకు కానీ ఒక మార్క్ అనేది చేసుకోండి. ఈ మిడిల్లో ఒక డాట్ అనేది వస్తుంది. ఈ డాట్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఎలా అయితే వేసుకున్నామో ఆ మార్కింగ్స్ అంతా కటింగ్ అయితే చేసుకుందాం. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ డాట్ సైడ్ ఇలా క్రాస్ అనేది తీసుకున్నాం కదా, ఇలా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ మీదే కటింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఈ పీస్ని అంతా కటింగ్ చేసేసుకోవాలి. బ్లౌజ్కైనా సరే ఫ్రిన్స్ కట్ అనేది ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ ఉంది కదా, ఈ డాట్స్ కోసం చిన్న టక్స్ ఇచ్చుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకోవాలి. నేను ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా ఇదైతే చెప్తూనే ఉంటానండి, మార్కింగ్స్ అనేది ఇంపార్టెంట్. ఇలా ఫ్రంట్ పార్ట్ని ఓపెన్ చేసుకుని ఈ విధంగా మార్క్స్ ఇచ్చుకోండి. అదేవిధంగా రైట్ సైడ్ పీస్లో కూడా ఇలా ఓపెన్ చేసుకుని లోపల సైడ్ 2 భాగాలని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ మార్కింగ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ 2 పీసులకి ఇంకా సెపరేట్గా డబుల్ లేయర్ అనేది తీసుకోవాలి కదా. ఈ విధంగా డబుల్ లేయర్ తీసుకోవడానికి బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్లో అడ్జస్ట్ చేసుకుని డబుల్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకుని నెక్ కట్ చేసుకోలేదు కదా, బ్యాక్ పార్ట్ నెక్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసేసుకున్నాం కదా, వీటికి డబుల్ లేయర్ అనేది తీసుకుందాం. ఇప్పుడు మిగిలిన బ్లౌజ్ పీస్ని ఓపెన్ చేసుకుని డబుల్ లేయర్స్ అనేది తీసుకుందాం. పెట్టుకోవడానికి డబుల్ లేయర్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా ఉన్నా పర్వాలేదండి, ఆపోజిట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్రంట్ సైడ్. ఈ విధంగా మిగిలిన బ్లౌజ్ పీస్ని తీసుకుని ఈ ఫ్రంట్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే సరిపోతున్నాయో అక్కడ అడ్జస్ట్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఇది హుక్స్ పట్టి కాజా పట్టి ఫ్రంట్ సైడే కాబట్టి ఓపెన్ సైడ్ అయినా పర్లేదు, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఏ విధంగా అయినా ఇలా ప్లేస్ అడ్జస్ట్ అయ్యే బ్లౌజ్ పీసు మనకి సరిపోవాలి అంతే, ఎలా అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ చూసుకొని ఒక ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ కంటే ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్కువ మార్క్ చేసుకోండి. 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు మీకు క్లాత్ సరిపోతుందా లేదా అని చూసి దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు కొత్తగా కుడుతుంటే కనుక మీకు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నారంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు క్లాత్ అనేది తక్కువ పడకుండా సరిపోతుంది. ఈ విధంగా రైట్ సైడ్ పీస్ని కూడా ఇలా పెట్టుకుని డబల్ లేయర్ మీద ఉందండి మిగిలిన బ్లౌజ్ పీసు. ఈ విధంగా ఎక్కడ సరిపోతుందో ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ ఇలా సెట్ చేసుకుని ఈ విధంగా 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు అనేది ఎక్స్ట్రా కటింగ్ చేసుకోండి. ఇలా ఎక్కడైతే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నామో ఆ ఎక్స్ట్రా మార్కింగ్ దగ్గర ఈ 2 పార్ట్స్ అనేవి కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత మీకు ఒకసారి అయితే ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇవి డబుల్ లేయర్ అనేది ఎలా వేసుకోవాలో. మనం ఇంతకుముందు కటింగ్ చేసుకున్నప్పుడు మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఇంటూ మార్కింగ్, అలా మార్కింగ్ పెట్టుకున్నది మెయిన్ పీస్ అండి. మార్కింగ్ లేనిది ఎక్స్ట్రా లైనింగ్ పీస్ అనుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అనేది ఈ విధంగా పెట్టుకుని మార్కింగ్ ఉన్న సైడు పైకి రావాలి. 2 సైడ్స్ కూడా ఈ విధంగా మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ అనేది ఇలా నెక్ దగ్గరే నెక్ వచ్చేలాగా ఇలా సెట్ చేసుకోవాలి. మార్కింగ్స్ అనేవి ఇలా ఉపయోగపడతాయి. లేదంటే 2 ఒకటే సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సెట్టింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మీకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతానండి. ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను. ఈ విధంగా
రైట్ సైడ్ పీసులు కూడా తీసుకుని ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. నేనైతే మర్చిపోయాను. ఈ విధంగా ఎక్స్ట్రా మనం లేయర్ కోసం తీసుకున్న పీస్కి డబల్ కోసం ఇలా మెయిన్ పీస్ కూడా కట్స్ ఇచ్చుకోవాలి. ఈ కట్స్ ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ కట్స్ ఉన్న సైడే చంక దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలని ఒక గుర్తు అనేది ఉంటుంది, లేదంటే ఉల్టా పల్టా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా లైన్ లోపల వేసుకునే పీసులు ఇలా ఆపోజిట్ అనేది పెట్టుకోవాలి, కట్స్ అనేది కనిపించేలాగా. మెయిన్ పీసులకి అనేది ఇంటూ మార్క్ ఉంది కదా, ఇంటూ మార్క్ ఏదైతే ఉందో అది మెయిన్ పీస్ అండి. ఇలా ఇంటూ మార్క్ కనిపించేలాగా 2 సైడ్స్ వేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది అండి ఫ్రంట్ బ్యాక్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నెక్కి పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి కదా, అది ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి అయితే 10 ఇంచీలు వచ్చింది కదా, ఫ్రంట్ 2 సైడ్లకి 20 ఇంచీలు అవుతుంది. 10 + 10 20 ఇంచెస్. ఇదైతే బ్యాక్ సైడ్ కూడా కొలుచుకోవాలి. ఫ్రంట్ అయితే 20 ఇంచెస్ వచ్చింది కదా, బ్యాక్ సైడ్ నెక్ కూడా కొలుచుకోవాలి. బ్యాక్ సైడ్ నెక్ 11 ఇంచీలు వచ్చింది. 11 11 22 ఇంచీలు వస్తుందండి. ఈ విధంగా 11 దగ్గర ఫోల్డింగ్ చేసుకుంటే ఇలా 22 ఇంచెస్ బ్యాక్ నెక్ పీస్ అయితే అవసరం పడుతుంది. ఫ్రంట్ బ్యాక్ కలిపి 42 ఇంచీల క్లాత్ అయితే పడుతుందండి. ఈ 42 ఇంచీల క్లాత్ని క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్గా పీసులు అయితే తీసుకుందాం. ఈ విధంగా క్రాస్గా లైన్లు అయితే గీసుకోండి. మీకు కొత్తగా నేర్చుకునేవారైతే క్రాస్ లైన్స్ అనేవి వంకర పోకుండా ఇలా స్ట్రైట్గా ఉండాలంటే స్కేల్తో మార్క్ చేసుకోండి. 1 మీటర్ బ్లౌజ్ పీస్లో పెట్టుకోట్ కట్ చేసుకున్నాం, ఇంకా డబల్ లేయర్స్ కూడా తీసుకున్నాం కదా, అందుకే క్లాత్ అనేది కొంచెం తక్కువ పడింది. ఇలా జాయింట్లు అనేవి ఎక్కువగా పడతాయండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా టేప్తో కూడా కొలుచుకుని చూసుకోండి. 42 ఇంచులు వచ్చింది కదా, ఇలా ఒక 45 ఇంచులు అనేది తీసుకోండి. ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, దాన్ని బట్టి టేప్తో ఇలా మార్కింగ్ ఇలా కొలుచుకుని కటింగ్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసినప్పుడు క్లాత్ అనేది తక్కువ పడకుండా ఉంటుంది. క్రాస్ పీస్లు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో కూడా చూపించానండి, లేదంటే నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో పెడతాను కదా, అందులో నేనైతే క్లియర్గా చెప్తాను. నెక్ పీస్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా ఇప్పుడు నడుం పీస్కి జాయిన్ చేసినట్టే జాయిన్ చేసుకోవాలి కదా, క్లాత్ ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా నడుం పీస్కి ఎలా అయితే తీసుకుంటామో అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా నడుం పీస్ జాయిన్ చేయాలి. షేప్ బెల్ట్లు లేవు కదా, ఈ విధంగా స్ట్రైట్ పీస్ అనేది తీసుకోవాలి. ఇది ఇప్పుడు తీసిన పీస్ అయితే హుక్స్ పట్టి కాజా పట్టికి వస్తుందండి. మనం ఫ్రంట్ సైడ్ హుక్స్ పట్టి కాజా పట్టి పెట్టాం కదా, ఇది కొంచెం ఎక్కువగానే ఉంది పట్టి అనేది, అందుకని కొంచెం పొడవుగానే క్లాత్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు నడుం పట్టి కోసం ఈ విధంగా 1 ఇంచ్ ఉండేలాగా స్ట్రైట్ పీస్లను అయితే తీసుకోవాలి. ఈ విధంగా అక్కడక్కడ క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసి తీసుకోవాలి, ఎందుకంటే ఇది 1 మీటర్ పీస్లో ఇన్ని పీసులు తీసుకోవాలంటే కష్టం కదా, అందుకని క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని బ్యాక్కి ఫ్రంట్కి సరిపోయేలాగా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్కి బ్యాక్కి సరిపడా బ్యాక్ పీసులు అయితే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఓకే అండి, పెట్టుకోట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఫ్రిన్స్ కట్ ఇంకా ఫ్రంట్ హుక్స్ అయితే కటింగ్ చేశాను కదా, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పెడతానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.